బాబాయ్ మర్యాదగా సంచుని వదిలిపెట్టావు, లేకపోతే మీ అమ్మ నీకు దక్కదు. ఒరే శివయ్య, నేను చచ్చినా పర్వాలేదు, పగోని బిడ్డ బతకనీకి ఇయ్యలేదు, వేసేయండి. కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉండడం కాదత్తయ్యా. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోవడం, ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరు పంచుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం. అలా ఉన్నప్పుడే ఏ భార్యాభర్తలైనా సంతోషంగా ఉంటారు. అలాంటి సంతోషాన్ని నేను కోరుకుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పినావు సిరి. భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో 4 ముక్కల్లో చెప్పినావు. కొందరు మాత్రం నువ్వు చెప్పినట్టు ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉన్నా కలిసి ఉన్నట్టే అనే భ్రమలో ఉంటారు. ఏంటి వెటకారమా? ఆహా, వెటకారం కాదే, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన మమకారం గురించి సిరి బాగా చెప్పినది అంటున్నాను. అత్తయ్య, మామయ్యతో డిస్కషన్ ఏంటి? ఇంతకీ నా కోరికను మీ అబ్బాయి తీరుస్తాడా లేదా? ముందు అది చెప్పండి. తీర్చడు. ఓకే, డైవర్స్ క్యాన్సిల్. మామయ్య, మీరు లాయర్ గారికి కాల్ చేయండి. అదేంటి? నేను చెప్పిన షరతుల్లో ఒక్కటి పాటించకపోయినా డైవర్స్ రద్దయిపోతాయని ముందే చెప్పాను కదా అత్తయ్య. అవునమ్మా, అందు సాక్షి నేనే. లాయర్ ఫోన్ చేయమంటావా? మీరొకరు నా ప్రాణానికి. పాపం సింధుకి పెళ్లి యోగం లేదనుకుంటా. అయితే ఇప్పుడేమంటావు సిరి? మీ అబ్బాయి నా కోరిక తీర్చాలి, అందుకు మీరు ఒప్పుకోవాలి, ఏ అడ్డు చెప్పకూడదు. సరే సంజు, సిరి ఏదో ముచ్చట పడుతోందిగా, అలాగే కాని. అమ్మ చెప్పింది కదా సిరి, ఓకే. ఇంతకీ ఏం పనులు చేయాలి? టుమారో మార్నింగ్ నువ్వే చూస్తావు కదా సింధు, వెయిట్ అండ్ సీ. సింధు, కాఫీ తీసుకో. ఎంత పొద్దునే పూజ చేస్తున్నారు? సిరా, సిరి ఇంకా నిద్రలేవలేదు కదా ఆంటీ. మరి ఇంకెవరు పూజ చేస్తున్నారు? అమ్మా, వచ్చి హారతి తీసుకోండి. అలా చూస్తారేంటమ్మా, హారతి తీసుకో.
చూసి తీసుకోమ్మా. సింధు నువ్వు కూడా. నాన్న, నాన్నగారు హారతి తీసుకోండి. ఎంత ప్రయోజకుడైనవరా. ఇదేంట్రా నువ్వు పూజ చేసావు? సిరిని నిద్రలేపాలి కదమ్మా. నువ్వు నిద్ర లేపడం ఏంటి బావా? ఏ తను లేవలేదా? ఈ ఒక్కరోజు తన పనులు నేను చేయాలని చెప్పింది కదా. చెప్తే ప్రతిరోజు సిరి స్నానం చేసి చక్కగా దేవుడికి పూజ చేసి రూమ్కొచ్చి నన్ను నిద్రలేపుతుంది కదా. అవునవునరా, నువ్వు తొందరగా వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. అలాగేనన్నా. అమ్మా తప్పుకోమ్మా. తప్పకుండా. సింధు తప్పుకో. ఆహా, భార్య అంటే ఎంత ప్రేమ వీడికి. ఏంటి అలా చూస్తున్నావు? కొంపదీసి నేను కూడా నీ పనులు అలాగే చేసి పెట్టాలనుకుంటున్నావా ఏంది? నా వల్ల కాదమ్మా. అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే మానుకో. అయ్యో, ఇంకా నిద్ర లేవలేదా? రామ రామ. సిరి సిరి, అయ్యో సిరి, లే సిరి, తెల్లారిపోయింది. లే 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 లే. కాసేపు నిద్రపోని సంజు. లేమ్మా. ఓ సంజు, ఇంకాసేపు పడుకుంటాను సంజు. అయ్యో లేమ్మా. లే సిరి, లేమ్మా. నా బుచ్చి ప్లీజ్ కదూ. సంజు, లేమ్మా. కాసేపు పడుకోని. అయ్యో జో 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 జో. లేమ్మా. లే బంగారం, లే. సిరి, అయ్యో సిరి, లేమ్మా. అబ్బా, కాసేపు పడుకోని సంజు. అయ్యో లేవాలి. లేగు 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 లేగు. సిరి సిరి, లేమా. లే. నాకు నిద్ర వస్తుంది సంజు. ఉండు బంగారం, పేస్ట్ బ్రష్ తీసుకొస్తా. రా పట్టుకో. రామ్మా, బ్రష్ చేసుకోవాలి కదా. రా రా. నిద్రపోవాలి. ఏయ్ సిరి సిరి, ఎక్కడికి? బ్రష్ చేసుకుందు కానీ రా. కాసేపు పడుకోని అయ్యో సంజు. అయ్యో, బ్రష్ చేసుకోవాలమ్మా, టైం లేదు. రామా సిరి, బ్రష్ చేయాలమ్మా. రామా. అయ్యో, రా బ్రష్ చేసుకోవాలి. నువ్వు బ్రష్ చేసుకోవాలి, కాఫీ తాగాలి. రా రామ్మా, రామ్మా ప్లీజ్ రా, నా మాట వినరా. రా 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 రా. అయ్యో సిరి, టేబుల్. లే సిరి. ఇక్కడ పడుకుంటాను. అయ్యో సిరి, ఏంటి సిరి నువ్వు? లే బ్రష్ చేసుకో. లే సిరి. నా బొచ్చి కదా. అబ్బా సిరి, చెప్పేది విని సిరి. లే ప్లీజ్ సంజు. అయ్యో సిరి సిరి సిరి. అయ్యో సిరి, లేమ్మా. సిరి, నువ్వు బ్రష్ చేసుకోవాలి, కాఫీ తాగాలి. నిద్రపోని అయ్యో సంజు. సిరి, లే సిరి. లే బంగారం, లే సిరి, లేమా, టైం అవుతుంది. లే, ఇదిగో బ్రష్ చేసుకోవాలి. ఏంట్రా, ఏంటి దాని బతిమాలేది? అమ్మా సైలెన్స్, డిస్టర్బ్ చేయకు. సిరి సిరి సిరి, లే సిరి, లేమా. చూడవే నువ్వు బ్రష్ చేసుకోవాలి, టైం అయిపోతుంది. లే బంగారం, వస్తుంది. లే సిరి, లేమా. అమ్మ సిరి, లేవాలి. అమ్మ సిరి, లే సిరి. లేమ్మా. లేచి పడుదాం. వెళ్ళు వెళ్ళు.
అలాగే మామయ్య. జాగ్రత్త జాగ్రత్త. సంజు. అర్థమైంది. ఇటు ఈయన ఈ సారీ సంజు. నువ్వు కానీ. చిచ్చి, దానికి పళ్ళు తోడటం ఏంటండి దరిద్రంగాను. నువ్వు చేసుకున్నదేనే 90 రోజులు 90 రోజులు. కళ్ళు మూసుకో. సంజు కాఫీ. రే సంజు, కాఫీ చాలా చిక్కంగా ఉండాలా, వేడి వేడిగా ఉండాలా, షుగర్ కాస్త జాస్తిగా వేసి తీసురా. అలాగే నాన్నగారు. రే మిమ్మల్ని. సంజు, సంజు నీకు కాఫీ పెట్టడం వచ్చా? రాదమ్మా. ఇప్పుడేం చేస్తావులే గాని నేను చేసిన కాఫీ ఉంది కదా, అది తీసుకెళ్లి సిరికిచ్చే. అలాగేనమ్మా. నానా సంజయ్, ఏం చేస్తా ఉన్నావు నానా? ఓ కాఫీ పెడుతున్నావా? అమ్మ చెప్పినట్టు చేస్తున్నావా? అవును నాన్నగారు. చాలా మంచిది నాన్న. అలా చేసినట్టు సిరికి తెలిసినదనుకో 90 రోజుల అగ్రిమెంట్ కట్. సిరి పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది. ఆంటీ ఏంటి? అవునరా, వద్దొద్దు, నువ్వే కాఫీ పెట్టు. సిరి కాఫీ. నువ్వే తాగించు సంజు. ఓ అలాగే. చూసారా ఆంటీ ఎలా సాగించుకుంటుందో? ఈరోజు దాందే, మనం భరించాల్సిందే. ఎలా ఉంది కాఫీ? సూపర్ గా ఉంది సంజు. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత టేస్టీ కాఫీ తాగుతున్నాను. థ్యాంక్ యూ సిరి. సంజు, నేను స్నానం చేసి వచ్చేలోపు జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, నెయ్యి అన్ని కలిపి ఉప్మా చేసి పెట్టవా? ఓ అలాగే. సంజు, టిఫిన్ రెడీయా? ఇదిగో నువ్వు అడిగిన జీడిపప్పు ఉప్మా రెడీ. తిని సిరి. నేను తినను. ఏ, నువ్వు అడిగిన ఉప్మానే కదా చేశాను. తినడానికి ఏమని సిరి? అయ్యో, ప్రతిదీ అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు చెప్పాలా నీకు? ఓ సారీ సారీ, అర్థమైంది. నేనే పెట్టాలి కదా, మర్చిపోయాను. తినిపిస్తా రా. ఇది నా టిఫిన్. నెక్స్ట్ ఇది నీ టిఫిన్. మరి మామయ్యదేది? ఓ నాన్న. నాన్న టిఫిన్.
తినమ్మా, తిను తిను. మరి అత్తయ్య టిఫిన్? మర్చిపోయాను. తిను. అత్తయ్య టిఫిన్. ఏడేం చేస్తా ఉండారు? ఆకలి అవుతా ఉండ, అదే టిఫిన్ పెడుతుండ్రా. నా చేతులు ఖాళీగా లేవు, వెళ్ళి పెట్టుకుని తినండి. మామయ్య గారిని అగౌరపరిచారు కాబట్టి మన అగ్రిమెంట్ రద్దు. అంత మాట ఎందుకులే అమ్మా, టిఫినేగా నేను పెట్టేస్తాను, మీరు కానివ్వండి. మీరు పదండి. రాజులా ఉండే నా కొడుకుని వంటోళ్ళ మార్చేసింది. బావని ఎంత టార్చర్ పెడుతున్నా సిరిని వదిలిపెట్టనంటే ఇప్పుడే వెళ్ళి తనంత చూస్తాను. ఆగు సింధు, సిరితో గొడవ పడితే మనకే నష్టం. బావ కష్టపడుతున్నాడా ఆంటీ? వాడి కష్టాన్ని చూసి మనం బాధపడ్డాం తప్ప ఏమీ చేయలేంలే సింధు. ఏంది, కొడుకు కష్టపడతా ఉండడని బాధపడతా ఉండవా? అయినా ఇదంతా నువ్వు చేసిన నిర్వాహకమే. సిరిని విడాకులు అడగకుండా ఉంటే ఈ కర్మ ఉండేది కాదుగా. కలిసి ఉంటానంటే ఒప్పుకున్నాను, కానీ వాడిని ఇలా కష్టపెడుతుందని అనుకోలేదండి. నువ్వు చేసిన తప్పుకి వాడు శిక్ష అనిపిస్తా ఉన్నాడు. నా కొడుకు సంతోషంగా ఉండాలా, నా కొడుకు సంతోషంగా ఉండాలంటూ వాడు నువ్వే బాధ పెడుతున్నావు. ఇలా జరుగుతుందని అనుకోలేదండి. ఇప్పుడు బాధపడేం ప్రయోజనం? ఆ బుద్ధి ఏదో ముందే ఉండాలి. తల్లిగా నేనేనాడు వాడితో ఒక్క పని కూడా చేయించలేదు. సిరి చూసారా, అన్ని పనులు చేయిస్తోంది. చూసి తట్టుకోలేకపోతున్నానండి. నీకిలాగే జరగలేవే. కలిసి ఉన్న వాళ్ళని విడదీయాలని చూస్తే ఆ పాపం ఊరినే పోతుందా? అనుభవించు. సంజు, ఏంటమ్మా? సాయం చేయమంటావా? అమ్మా వద్దమ్మా, సిరి చూస్తే మళ్ళీ ఒప్పుకోదమ్మా. నా కష్టాలేమో నేనే పడతానులే. సంతగా నువ్వు చేసావు, పనులేమో నేను చేస్తున్నాను. సిరి చేతి ఇష్టమైన కూరలు వడ్డించుకు తినేవాడిని. ఇప్పుడు అదే సిరికి ఇష్టమైన వంట చేసి అది చేత నేను వడ్డించాల్సి వస్తుంది. వద్దురా, నీ మాటలు నేను వినలేకపోతున్నాను. నేనే తొందరపడ్డాను. నువ్వేమో తొందరపడ్డావు, దానివల్ల నేనేమో వంటింట్లోకి వచ్చి పడ్డాను. బాధపడకు సంజయ్, నేను చూస్తుంటే నాకేడుపు వస్తుంది. వద్దమ్మా, నువ్వు ఏడిస్తే నాకు బాధ వస్తుంది. అయ్యో సింధు, నువ్వు కూడా బాధపడికే. కళ్ళు మండుతున్నాయేట్రా? అయ్యో నా కష్టాలు నీ కళ్ళు మండుతున్నాయే. అయ్యో పచ్చిమిరపకాయలు కోసిన చెయ్యి కంట్లో పెట్టావేట్రా? అయ్యో చూసుకోలేదమ్మా. అమ్మ సారీ అమ్మా, చూసుకోలేదు. అయ్యో అబ్బా, అయ్యో సారీ అమ్మా, చూసుకోలేదమ్మా. సారీ సింధు అమ్మా. రే సంజయ్. నాన్నగారు. ఏరా వంట అయినదా? అయిపోయింది నాన్నగారు. అయ్యో ఏంటమ్మా ఇది? రే సంజయ్, తీసుకెళ్ళు, మళ్ళీ గొడవ పెట్టేస్తుంది. తీసుకెళ్ళు, వెళ్ళమ్మా. సంజు, అత్తయ్య వాళ్ళు ఇక్కడ కనిపించడం లేదు. ఏమో నాకు తెలీదు సిరి. సింధు, వెంటనే మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. అయ్యో దేనికంటే? పదమ్మా నాన్న, పద. ఆంటీ ఇక్కడ ఉంటే ఏమవుతుంది? తర్వాత చెప్తానులే, పద. పద. నడు. ఆంటీ ఏంటంటే ఇది? ఊరుకో, మాట్లాడుకో. మనం ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది.
ఎందుకంటే వాళ్ళకి భయపడుతున్నారు? అరవకు. ఇప్పుడు సంజయ్ సిరికి అన్నం కలిపి పెడతాడు. అది చూడగానే మీ అంకుల్కి కోరిక కలుగుతుంది. భవానీ నాకు 2 ముద్దలు పెట్టు అంటారు. ఎందుకొచ్చిన గొడవ? వాళ్ళు భోజనం చేసే వరకు మనం కనపడకుండా ఉండడమే మంచిది. అమ్మా ఏంటమ్మా ఇది? ఒరే తప్పదురా. వెళ్ళు 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 నాన్న వెళ్ళు. పో. మామయ్య, అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారనిపిస్తుందే. ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తా ఉండదమ్మా నీకు? అయితే నేను చూస్తా ఉండు. భవానీ. అమ్మో మీ మావయ్య. భవానీ 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 ఎడపోయినది. భయపడి పారిపోయిన. అరే సంజు, నాన్న ఈ వంటలో నువ్వే చేసినావా? లేదు నాన్న, అమ్మ వాళ్ళకి తెలియకుండా సిరే చేసింది. అవ్వా అవ్వా, భార్య కళ్ళు భర్త పట్టడం ఏంటి? ఇదెక్కడ విడ్డూరం? అయినా ఏమంత పనిచేసి అలసిపోయిందని సిరికి కాళ్ళు నొప్పులు పుట్టడానికి మార్నింగ్ నుంచి కష్టపడింది బావే కదా ఆంటీ.